హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలవన్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నారు కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలకు వెళదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. మీకు స్టోరీలో ఏ కన్ఫ్యూషన్ లేదుగా. మరొక్కసారి మీకోసం చిన్న క్లారిటీ. ఇదంతా ఆ ఒక్కరోజు నైట్ మాత్రమే జరుగుతుంది. డెవిల్ మాయా షో కోసం వచ్చి అదే హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నారు. వాళ్ళ కోసం వచ్చిన రాబర్ట్ ఒక ప్లాన్తో అరుణ్ కూడా తీసుకుని అతనితోనే వచ్చాడు. కార్తీక్ రియా కూడా అదే హోటల్కి వచ్చి రూమ్ తీసుకుని స్టే చేస్తూ మార్నింగ్ అయితే అజిత్ని కలిసి మాయా గురించి నిజం చెప్పాలి అని రెడీగా ఉండి ప్రజెంట్ రెస్ట్ మూడ్లో ఉన్నారు. ఫైనల్గా మొత్తం బ్యాచ్ అంతా ఒకే దగ్గరికి చేరారు. రాబర్ట్ గట్టిగా నవ్వుతూ ఉంటే అరుణ్లో భయం ఇంకా పెరిగిపోతుంది. ప్లీజ్ బాయ్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. మా చెల్లిని మాత్రం వదిలేస్తామని మాట ఇవ్వండి బాయ్ అని కాళ్ళు పట్టుకుని బతిమలాడుతూ ఉన్నాడు. ఒక్కసారిగా సీరియస్గా మారిపోయి, ఇలాంటి పిల్ల పిచ్చుక ఆటలు మాటలు ఎక్కడైనా చూపించుకో. నీ చెల్లిని మేమైతే ఏం చెయ్యం, కానీ అదేమైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటాం అనుకోకు అని కోపంగా అరిచి కాళ్ళు విదిలిస్తాడు. పక్కన ఉన్న తన వాళ్ళ వైపు చూసి అని సైగ చేయగానే ఇద్దరూ వచ్చి అరుణ్ణి అతని రెండు చేతులు కింద నుండి పట్టి లేపి మూలకి విసిరి పడేస్తారు. ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి వాచ్ చూసుకుని ఇంకో 2 hours తర్వాత చెప్పింది చెప్పినట్లు జరిగిపోవాలి సంజయ్ అని అరుస్తాడు రాబర్ట్. జీ బాయ్ అని వాళ్ళంతా ముక్త కంఠంతో అనగానే గాగుల్స్ పెట్టుకుని ముందు నడిస్తే వెనక అతని సెక్యూరిటీ వస్తూ ఉండగా ఆ హోటల్ నుండి బయటికి వెళ్ళిపోతాడు రాబర్ట్. ఇంకో 2 గంటలు అని మనసులోనే అనుకుంటూ ఏడుస్తూ కదలడానికి కూడా ఓపిక లేక ఉన్న చోటనే కళ్ళు మూసుకుంటుంటాడు అరుణ్. ఉఫ్, ఇదేంటి నా మీద ఇంతలా పగపట్టేసింది, దూరంగా ఉండాలి బాబోయ్ అనుకుంటూ ఏసీలో కూడా నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ పక్కన ఉన్న వాటర్ బాటిల్ మొత్తం ఫినిష్ చేస్తాడు డెవిల్. డెవిల్ స్పర్శ దూరమై మళ్ళీ మత్తు ఆవరిస్తూ ఉంటే ఏదేదో గొణుగుతూ బెడ్పై అడ్డంగా పడుకుని మాట్లాడుతూ ఉంటుంది మాయా. అమ్మాయ్యా, పడుకున్నట్లుంది అని మొబైల్ తీసి చూస్తే టైం 2 AM అవుతుంది. సూప్లో ఏదైనా డ్రగ్ మిక్స్ అయిందేమో అని ఇందాక మాయ చెప్పినప్పుడే అజిత్కి అనుమానం మొదలవుతుంది. గట్టిగా నిట్టూర్చి మాయాని మళ్ళీ చూస్తాడు. అలాగే సీలింగ్ వైపు చూస్తూ తనలో తానే ఏదో పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటుంది. కాసేపు ఉంటే మాట్లాడుతూ పడుకుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు పడుకున్న ఆ డ్రగ్ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా అయితే అన్న థాట్ రాగానే లేదు, ఫోన్ చేయడమే మంచిది అని హోటల్ వాళ్ళకి కాల్ చేస్తాడు. అజిత్ అలా డాక్టర్ కోసం కాల్ చేస్తాడు అని రాబర్ట్ ముందే ఊహించి డాక్టర్ని కూడా హోటల్లో అవైలబుల్ లేకుండా చేయడం వల్ల లేదండి, డాక్టర్ షో అవ్వగానే వెళ్ళిపోయారు అని చెప్పేస్తారు హోటల్ స్టాఫ్. ఇంకేమీ చేయలేక తల పట్టుకుని మళ్ళీ వచ్చి మాయ పక్కనే కూర్చుంటే మెల్లిగా అతనిలో కూడా ఏదో జరగడం మొదలవుతుంది. 10 నిమిషాల్లో ఒళ్ళంతా వేడెక్కిపోయి కళ్ళు మంటగా తలంతా నొప్పిగా అనిపిస్తూ ఏవేవో ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి డెవిల్లో. ఫ్లాష్లా ఏదో మిదిలి గబుక్కున వాటర్ బాటిల్ అందుకొని చూస్తాడు. కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా ఓపెన్ చేసి క్లీన్గా చూస్తే కేఫ్ కింద భాగంలో ఇంజెక్ట్ చేసినట్లు చిన్న హోల్ కనిపిస్తుంది. ఉఫ్, నో, అయితే నిజంగానే డ్రగ్ కలిసింది, కానీ సూప్లో కాదు, ఈ వాటర్ బాటిల్లో అనుకుంటూ పక్కకు చూస్తాడు. మాయ ఇంకా అలాగే నవ్వుతూ
డెవిల్ని మత్తుగా చూస్తూ ఉంటుంది, కానీ కామ్గా ఉంటుంది అంతే. ఇందాకటి కన్నా టాప్ పక్కకి పోయి బంగారు వర్ణంలో లైటింగ్కి మెరుస్తున్న ఆమె సన్నని నడుము కనిపించినట్లు మధ్యలో నావి అతనిని రమ్మని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా? దీనికి దూరంగా ఉండకపోతే కొంప కొల్లేరయ్యేటట్లుందిగా అనుకుంటూ మాయకి ఎలా అయినా దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతాడు. కానీ టాబ్లెట్స్ కోసం మాయ కొంచెం వాటర్ తాగితే ఇందాక మాయ చేసిన అల్లరికి దాహంతో మిగిలిన టీహెచ్ వాటర్ అంతా డెవిల్నే తాగుతాడు. ఒంట్లో జరుగుతున్న మార్పులు, కొత్తగా రేగుతున్న కోరికలు పక్కనే మత్తుగా చూస్తున్న మాయ వెరసి పావుగంట కూడా దూరంగా ఉండలేక ఒళ్ళంతా మంటగా అనిపిస్తూ ఉంటే కళ్ళు మూతలు పడుతూనే మాయాని గట్టిగా కౌగిలించుకుంటాడు. మాయ కూడా ఆల్మోస్ట్ అదే పొజిషన్లో ఉంది. ఏమవుతుందో ఇద్దరికీ తెలియని పరిస్థితి. వెంటనే ఆమె కూడా అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆమె మెత్తని శరీరం ఈసారి అతన్ని పూర్తిగా కంట్రోల్ మిస్ అయ్యేలా చేస్తే మెల్లిగా డెవిల్ కూడా ఆ డ్రగ్ మత్తులో జారిపోయి డ్రెస్ పై నుండి ఆమెని తడవడం మొదలు పెడతాడు. అతని స్పర్శ మళ్ళీ ఆమెలో కూడా కోరికని తట్టి లేపుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు కౌగిలించుకుని బెడ్పై దొర్లుతూ చివరికి కింద మాయ ఉంటే ఆమె పైకి అజిత్ చేరిపోతాడు. ఇంతకు ముందు అతని స్పర్శ, కౌగిలింత, ఊపిరితో వచ్చే గాలి, చివరికి నీడ కూడా ఆమెకి చిరాకుగా ఉండి బాధ పెడితే ఇప్పుడు మాత్రం అవేవి అనిపించక వాటి స్థానంలో ఇష్టం, ప్రేమ, కోరిక మొదలవుతాయి. అందుకే ఆమె కూడా గట్టిగా తన వైపు అదుముకుంటూ మెడ చుట్టూ చేతులు బిగిస్తుంది. ఒంట్లో వేడి ఇద్దరికీ చెమటలు పట్టిస్తూ ఉంటే డ్రగ్ ఎఫెక్ట్తో రక్తం పోటెక్కుతుంది. అతని పెదవుల ప్రయాణం ఆమె నుదుటి నుండి మొదలయ్యి కాటుక కళ్ళని దాటి సూదిలాంటి ముక్కుకు చేరి చివరిగా పెదవులని తాకి అక్కడ ఆగిపోయి అదరాల మధువులని కొల్లగొట్టడంలో మునిగిపోతాడు. ఆమెలో వ్యతిరేకత ఉంటే అతనిలో ఇంత కాంక్ష పెరగపోదును. కానీ ఆమె కూడా అతనికి సహకరిస్తూ ప్రేమగా ముద్దుని మధురంగా మార్చేస్తుంది. ఒక్కొక్క నిమిషానికి ఇద్దరిలో ఏదో కావాలని తపన పెరిగి ముద్దులతోనే ఊసల భాషలు మొదలు పెడతారు. బుజ్జమ్మ, లవ్ యూ అంటూ పెదవులని వదిలి కంఠం మీదుగా నాలుకతో రాస్తూ తడి ముద్దులు పెడుతూ ఉంటాడు. అతను చిన్నగా నవ్వి లవ్ యూ టూ డెవిల్ అని ఇంకాస్త అతని తలని అదుముతూ నన్ను నన్ను వదిలేస్తావా డెవిల్ అంటుంది వణుకుతున్న గొంతుతో. నెవర్ అండ్ ఎవర్ అని చిన్నగా నెక్ మీద బయట ఇస్తే అని మూలుగుతుంది. అది విని ఇంకా రెచ్చిపోతూ మెడ నుండి ఎదమీదకి జారిపోయి డ్రెస్ పై నుండి ఆమె పరువాల కొలతలు కొలవడం మొదలు పెడతాడు. అతను అంటూనే అతనిని రెచ్చగొడుతూ ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఉంటుంది. ఆమె క్షణంలో 100వ వంతు వేగంతో ఆమె టాప్ తీసి గిరటేసి గట్టిగా హత్తుకుని ఇద్దరికి బ్లాంకెట్ చుట్టేస్తాడు. అయినా నేనెందుకు వదిలేస్తానే, అలాంటి పిచ్చి క్వశ్చన్ అవసరమా అంటూ ఆమె ఎద మీద ముద్దలు పెడుతూ ఉంటే పసుపు పచ్చగా మెరుస్తూ గంధపు వాసనతో అతనినే పిలుస్తున్న పసుపు తాడు సూత్రాలు కనిపిస్తాయి. పెళ్ళయ్యి వారమైనా ఇంకా అదే తాడు సూత్రాలతో ఉండి మత్తుగా కీవెచ్ కూడా షో చేస్తూ ఉంటే కసుక్కన కొరికేస్తాడు. అని ఆమె అరిచేలోపే అతని వెనక్కి బోర్లా తిప్పి వెచ్చగా నిగనిగలాడుతున్న వీపుని ముద్దలతో ముంచేస్తూ ఇన్నర్ హుక్ పళ్ళతో తీసేస్తాడు. ఒక్కసారిగా అంత మత్తులో కూడా ఆమె గుండెదడ పెరిగి వెనక్కి తిరిగి డెవిల్ నుండి దూరం జరగాలనే ట్రై చేస్తుంది.
కానీ అతను పోనిస్తే కదా. ప్రేమనంతా కళ్ళల్లో చూపిస్తూ ముద్దుగా పెదవులని కలిపి ఆమెని ఆపి నేను నీవాడిని అనే భరోసా కలిగిస్తాడు. ఇంకా ఆమెకి ఎక్కడ టైం ఇవ్వకుండా హత్తుకుపోయి పూర్తిగా ఆమెను ఆక్రమించుకుంటూ పరువాలను అరచేతులతో బంధిస్తూ ఆమెలో ఉన్న కొంచెం భయాన్ని కూడా పోగొట్టి తనలో కూడా కోరికను పెంచేస్తాడు. ఒళ్ళంతా తీయని నొప్పి, కళ్ళు కూడా తెరవలేని మత్తు, ఒక్కసారిగా పడిన బరువు అతనిదే. ఇంకా ఏదో కావాలి అంటున్న మనసు, శరీరం ఆమెని కూడా అతనికి సహకరించేలా చేస్తాయి. ఒక్కొక్కటిగా ఇద్దరి మధ్య మిగిలిన బట్టలు వేరు చేసి సృష్టి కార్యానికి ఆమెను సంసిద్ధం చేసి అతనితో పాటు ఆమెకి కూడా సుఖాల అంచులను చేరుస్తాడు అతను. అతని పెదవులు ఆమెని ఆశాంతం తాకుతూ ఉంటే మత్తు కొద్దిగా వదిలి కళ్ళు తెరిచి చిన్నగా చూస్తుంది. ఎంత మత్తులో ఉన్నా కూడా ఆమెకి ఇబ్బంది లేకుండా అతను చేస్తున్న చేతల్లో, పెడుతున్న ముద్దుల్లో కేవలం అతని ప్రేమే కనిపించి డెవిల్ అని మెల్లిగా పిలుస్తుంది. ఆమె ఎద మీద నిలిచిన పెదవులు కదపకుండా అలాగే కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తాడు. నిజంగా నేనంటే నీకు ఇష్టమా అంటుంది ప్రేమ నిండిన గాఢమైన స్వరంతో. నీకు తెలియడం లేదు అంటే చూపించవలసిన ప్రేమ ఇంకా బాకీ ఉండిపోయింది అన్నమాట. చూపించనా? కళ్ళు అల్లరిగా చూస్తుంటే పెదవులు అతన్ని పలుకుతున్న మాటలకి ఆమె ఎద మీద నాట్యం చేస్తూ ఉంటాయి. ఒక్కసారిగా అతని చూపుకి, మాటలకి, పెదవులు చేస్తున్న మాయకి ఒళ్ళంతా పులకరించినట్లు అనిపిస్తుంది ఆమెకి. ఆ క్షణం ఆమెకి తన మనసు చెప్తుంది, నువ్వు అనుకున్నది తప్పేమో, ఏ తప్పు చేయలేదేమో, అతను నీవాడేమో, అందుకే నువ్వు ఎంత దూరంగా ఉండాలని చూస్తున్నా అతని ప్రేమకి లొంగిపోతున్నావేమో. నిజంగా నీ మనసులో అతని స్థానం ఉందా? ఉంటే ఎప్పుడిచ్చేస్తావు అని పదే పదే అడుగుతుంది. ఈలోపు అతని మాటలు ఆమెను పూర్తిగా అతనికి చేరువయ్యి చేసేస్తాయి. నీ మీద ప్రేమ ఉందా లేదా అని నాకు చెప్పడం అసలు రాదు బుజ్జమ్మ. ఏదైనా నా చేతులతో చూపించడమే వచ్చు, అది కూడా నీ దగ్గర మాత్రమే. నువ్వు నా దానివి, నాకే సొంతం. నా ప్రేమ కోసం అన్నీ సమానంగా చూపిస్తున్నాను నీ మీదనే. అందుకే నువ్వు నాకు నచ్చడం మొదలుపెట్టినప్పటి నుండి నీకు నా ప్రేమని చూపిస్తూనే ఉన్నాను. ఇంకా తెలియలేదా? ఇప్పటికీ అర్థం కావడం లేదా అంటూ అతని పనిలో ఇప్పుడు గాఢతని పెంచేసి ఇంకో రకంగా అతని ప్రేమని చూపించడం మొదలు పెడతాడు. అంతే, చిగురుటాకులా వణికిపోతూ కంపించిపోతుంది ఆమె. కళ్ళు సిగ్గుతో కిందకి వాలిపోయి మత్తులో కాదు, ప్రేమతో ఇప్పుడు అతని సన్నిహిత్యం కోరుతుంది. పూర్తిగా అతనికి ఆమెను అర్పించుకోవడానికి సంసిద్ధమైంది. అతని పెదవుల్లో గాఢత పెరిగి కొద్దీ అరచేతులు ఆమె పరువాలని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఆమెకి ఇష్టమా కాదా అని చూస్తూ ఉంటే ఆమె కనులు అరవడలపై చేతులు ఇష్టంగా అతని చుట్టేసి ఆమె ప్రేమను కురిపిస్తూ ఉంటే ఇష్టసాకి సహకారం అతనిలో వేడిని రగిలించింది. వెన్న ముద్దలని తలపిస్తున్న ఆమె పెదాలని తనివి తీరా చూసుకుంటూ ముద్దలతో వాటిని అభిషేకిస్తూ ఎదపై మెరుస్తున్న నక్షత్రాల్లాంటి అతనిచ్చిన దంతక్షేత్రాలను మళ్ళీ అతని నాలుకతో రాసి మెల్లిగా నాభిలోకి అతని ప్రయాణం సాగింది. గట్టిగా పెదవులని ఆమె నాభి మధ్యలో అదివి పెట్టగానే కరెంట్ పాస్ అయ్యి ఆమె చేతులు బ్లాంకెట్ని వదిలి అతని తల పైకి చేరిపోయి అప్రయత్నంగానే జుట్టులో వేళ్ళని దూర్చి గట్టిగా ఆమె వైపుకి హత్తుకుంటాయి. ఎన్నడూ చూడని అందాలు అంత దగ్గరగా చూస్తూ తెలియని కొత్త రుచులకి దాసోహం అవుతూ నాలుకతో నాభిలోతుని కొలవడం
మొదలు పెడతాడు. కొంచెం కూడా ఖాళీ లేకుండా ఒళ్ళంతా పంటిగట్లు ఇస్తూ ఉంటే ఆ తీయని నొప్పికి అంటూ మోన్స్ ఇస్తూ ఉంటుంది ఆమె. డ్రగ్ పవర్ అతని మీద ఎక్కువే ఉన్నా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూనే ఆమెని శృతిమెత్తగా ఆక్రమించుకుంటూ ఉన్నాడు. ఆమెలో చేరిపోతూ తీయని నొప్పిని కానుకగా ఇచ్చిన అతనిని కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది మాయా. అతని ఆవేశం అప్పటికే చల్లారి హాట్గా చేశానా బుజ్జమ్మ అంటుంటే చిన్నగా నవ్వుతూ నేనెప్పుడు అనుకోలేనంత ప్రేమని ఇచ్చావు డెవిల్ అంటూ ఈసారి ఎటువంటి సందేహం లేకుండా ఆమెని అతని పెదాలు కలిపేస్తుంది. ఆమె కళ్ళల్లో తృప్తి, మొహంలో అలసట కనిపిస్తుంటే మెడవంపుల్లో మొహం నిలిపి మన ఈ కలయిక ఎప్పటికీ గుర్తు ఉండాలి బుజ్జమ్మ. అందుకోసం నీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అని ఉంది. వద్దు అనుకో ప్లీజ్ అంటూ ఆమె మీద నుండి కదలకుండానే బెడ్కి పక్కగా పెట్టిన అతని బ్యాగ్ అందుకుంటాడు. జిప్ తీసి ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులో నుండి గోల్డ్ బ్యాంగిల్స్ తీస్తాడు. నిజానికి అవి గాజులు కాదు, కంకణాలులాగా కనిపిస్తాయి. చాలా వెడల్పుగా ఉండి ఒక్కొక్కటి వేసుకోగానే 4 గాజులకి సమానంగా ఉండేటట్లు. అవి చూడగానే మాయా షాక్ అయిపోతుంది. కారణం అవి తనకి వాళ్ళ ఇంటికి వెళ్ళిన 2వ రోజు రాజీబామ్మ ఇచ్చిన గాజులు. ఆమె వద్దు అన్నా వినకుండా నా మనవడితో వేయించుకో అని ఇచ్చారు. రూమ్లో పెట్టి ఎప్పుడూ మర్చిపోయింది. కానీ డెవిల్ అవి తెచ్చి ఇప్పుడు వేస్తూ ఉంటే ఎందుకో కళ్ళలో నీళ్లు చేరిపోతాయి. అతని ప్రేమకి ఆమె అర్హురాలు కాదేమో అన్న భయం మనసుని తొలిచేస్తూ ఉంటే మరి ఇప్పటి వరకు జరిగిన విషయంలో నువ్వు అర్హురాలివేనా అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది. గాజులు 2 వేసి బాగున్నాయి కదా, ఎప్పుడో వెస్ట్రన్ వేర్ వేసుకునేటప్పుడు తీస్తే చాలు, డైలీ శారీస్లో ఇవే ఉంచుకో అంటూ 2 చేతులు దగ్గర చేసి అరచేతుల్లోని ముద్దులు పెడతాడు. మత్తు పూర్తిగా వదలకపోయినా అతను చేస్తున్న ప్రతి చర్య, చెప్తున్న ప్రతి మాట, చూపిస్తున్న ప్రేమ ఆమె మనసులోకి చేరి ఆ క్షణంలో తనకి ఇంకెవరు వద్దు, అతను మాత్రమే చాలు అనిపిస్తుంది. గట్టిగా హత్తుకొని ఏడుస్తుంటే ఓయ్ బుజ్జమ్మ, నాకు ఏడుపు నచ్చదు అని చెప్పానుగా, ఆ ట్యాప్ కట్టేసి నవ్వొచ్చుగా అంటుంటే కళ్ళు తుడుచుకొని ఇంకాస్త గట్టిగా చేతులు బిగిస్తుంది. అలాగే ఇద్దరు ఒకరి కవిలలో ఒకరు ఉండి అతను ఏవేవో చెప్తూ ఉంటే వింటూనే ఇద్దరు మత్తుగా నిద్రలోకి జారుకుంటారు. మరి ఇవన్నీ కాసేపటికి తర్వాత ఇద్దరికి గుర్తుంటాయా? 3:30 AM. హలో బాయ్, ఎలా ఉన్నాడు అని అడుగుతాడు రాబర్ట్. అవతలివాడు అరుణ్ని చూస్తూ అలాగే ఉన్నాడు బాయ్, టైం లేదు, ఇంకో అరగంటలో అంతా అయిపోవాలి, వాడిని లేపి రెడీ చేయండి. మీరు ఒక్కరు కూడా ఆ టైంలో ఎవరి కంట పడకూడదు, ఎవరి కంట అని కావాలని నొక్కి మరీ చెప్తాడు రాబర్ట్. జీ బాయ్ అని కాల్ కట్ చేసి అరుణ్ని లేపే పనిలో పడతారు రాబర్ట్ మనుషులు. స్టార్ట్ అవ్వండి, బాయ్ పని మొదలు పెట్టమన్నారు అంటాడు రాబర్ట్తో ఫోన్ మాట్లాడిన వాడు. వెంటనే మిగతా అందరూ అలర్ట్ అయ్యి అరుణ్ ఫేస్పై చన్నీళ్లు కొట్టగానే భయంతో అరుస్తూ లేస్తాడు అరుణ్. ఏ చూప్ అంటూ నోటి మీద చూపుడు వేలు ఉంచి కోపంగా చూస్తూ నోరు మూసుకునేలే, బాయ్ స్టార్ట్ అవ్వమన్నారు, చెప్పింది అంతా గుర్తుంది కదా, తేడా వస్తే ఏమవుతుందో తెలుసుగా అంటూ ఒంటి చేత్తోనే అరుణ్ కాలర్ పట్టుకుని విసురుగా పైకి లేపి ముందుకు తోస్తాడు. కనీసం బ్రతిమలాడదామన్న ఆ రూమ్లో రాబర్ట్ కనిపించక కళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి వదిలి ఏదో నిర్ణయం తీసుకున్నట్లు ముందుకి అడుగులు వేస్తాడు అరుణ్. డెవిల్
"హ్మ్, నీ మీసం గుచ్చుకుంటుంది లే" ముద్దుగా చెప్తూ ఆమె గుండెలపై ఆదమర్చి తన బరువంతా వేసి హాయిగా పడుకున్న అజిత్ వీపుని చుట్టేస్తూ మత్తుగా చెప్తూ ఉంటుంది మాయా. చిన్నగా నవ్వుతూ, లేవాలా? నెవర్. చెప్తూనే మొహాన్ని మళ్ళీ స్మూత్గా కదిపి ఇంకాస్త అదిమి రాస్తూ ఉంటాడు. చెక్కిలి గింతలుగా అనిపిస్తూ ఉంటే మెలికలు తిరుగుతూ నో డెవిల్ ప్లీజ్ అని నవ్వుతూ ఉంటుంది. కానీ ఇద్దరిలో మత్తు మాత్రం పూర్తిగా పోదు. ఒకరి ప్రేమని ఇంకొకరు ఫీల్ అవుతూ సంతోషంగా ఉన్న టైంలో అప్పుడే వాళ్ళ డోర్ ఎవరో బయట నుండి దబా దబా బాధేస్తూ ఉంటారు. ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. డోర్ వైపు చూస్తుంటే అంతకంతకు సౌండ్ ఎక్కువైపోతూ ఉంటుంది. పూర్తిగా మత్తు వదలని మాయ ఎందుకో గుండె అలజడి మొదలై కంగారుగా లేవబోతూ ఉంటే డెవిల్ మాయామోహన్లో టెన్షన్ చూసి, బేబీ డోంట్ పానిక్, నేను చూస్తాను, కూల్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి మెల్లిగా తన డ్రెస్ వేసుకుని లేస్తాడు. మాయ మాత్రం కొద్దిగా లేచి కూర్చోవడానికి ట్రై చేస్తుంది. కానీ తల ఇంకా తిరుగుతూ ఉంటే అలాగే ఆగిపోయి మళ్ళీ బెడ్పై పడుకుని చూస్తూ ఉంటుంది. అజిత్ 2 అడుగులు వేసేసరికి అతనికి కూడా తల తిరిగినట్లు అనిపిస్తుంది. కాళ్ళు తడబడుతూ ఉంటే కష్టంగా స్టడీగా నిల్చుని ఒకసారి మాయాన్ని చూస్తాడు. ఆమె కూడా అతనిలాగానే తల పట్టుకునే టెన్షన్తో దుప్పటి మొత్తంగా భుజం మీదగా నుండి కప్పుకొని డోర్నే చూస్తూ ఉంటుంది. వచ్చింది ఎవరైనా సరే రూమ్లోకి రానివ్వకూడదు. బుజ్జమ్మ కనీసం లేచి డ్రెస్ కూడా వేసుకునేలా లేదు అనుకుంటూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి కనీసం వచ్చింది ఎవరో చూడకుండానే బయటకు వెళ్ళి డోర్ కంప్లీట్గా క్లోజ్ చేస్తాడు డెవిల్. కనీసం ఎవరో చెప్పకుండానే బయటకు వచ్చిన అజిత్ మీద తన బలమంతా ఉపయోగించి అటాక్ చేస్తాడు అరుణ్. అప్పటికి అతనికి కూడా బాగా బ్లడ్ పోయి రాబర్ట్ మనుషులు కొట్టిన దెబ్బలకి 3 రోజుల నుండి ఫుడ్ లేకపోవడం, అతని బాడీ అతనికే సహకరించకపోయినా రాబర్ట్ తనకి చెప్పింది చేస్తూ ఉంటాడు. ఒక్క క్షణం తడబడి అరుణ్ చేతిలో దెబ్బలు తిని అతను చెంప మీద ఇచ్చిన పంచ్కి దవడ నొప్పి పెట్టి కింద లిప్ నుండి లైట్గా బ్లడ్ వస్తుంది అజిత్కి. నోటి దగ్గర చేయి పెట్టుకుని చూసుకుని బ్లడ్ తగిలి మత్తు కొద్దిగా వదులుతుంది. వెంటనే తల విదిలించుకుని ఎదురుగా చూస్తాడు అరుణ్. నువ్వు అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంటూ ఉంటే మత్తుకి తల అటు ఇటు తిప్పి మిస్టర్ అరుణ్ అనే లోపే మళ్ళీ గట్టిగా కొడుతూ అటాక్ చేస్తాడు అరుణ్. కనీసం మాట్లాడకుండా సడన్ గా వచ్చి కొడుతూ ఉంటే అజిత్లో కోపం పెరిగిపోతుంది. హౌ డేర్ యూ, నన్నే కొడతావా అంటూ అప్పటికే మత్తు వల్ల వచ్చిన కళ్ళ ఎరుపు కాకుండా దెబ్బలు తగిలి పులిలా కోపంగా చూస్తూ అరుణ్ పై తిరిగి కొట్టడం స్టార్ట్ చేస్తాడు అజిత్. ఇద్దరు అసలు కొట్టుకునే స్టేజ్లో లేరు. ఒకరికి ఒంట్లో శక్తి లేకపోతే ఇంకొకరికి డ్రగ్ మత్తు. ఎవరిని ఎవరు ఎలా కొట్టుకుంటున్నారో, ఎక్కడ దెబ్బలు తగులుతున్నాయో, అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. అయినా ఆపడం లేదు. మొదట మెల్లిగా కొట్టుకున్నా ఇంకొక 30 సెకండ్లోనే ఇద్దరు గట్టిగా కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఏం చేసి అయినా లోపల ఉన్న తన చెల్లెల్ని రక్షించి అక్కడి నుంచి తప్పించాలి అని అరుణ్ ప్రయత్నం. ఎప్పుడు దెబ్బ రుచి చూడని ఓటమిని అంగీకరించిన డెవిల్ అసలు అరుణ్ ఎందుకు కొడుతున్నాడో అర్థం కాకపోయినా ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడుతూ ఉంటే గట్టిగా అరిచి ఆపుతూ అరుణ్ ఎవరో ఏంటో తెలియకపోయినా కూడా కోపంలో పిడిగుద్దులు గుద్దుతూ తన మత్తుని కూడా మెల్లిగా వదిలించుకుంటూ ఉంటాడు. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గడం లేదు. కింద పడి దొర్లి ఒకరిపై ఒకరు కూర్చుని పిడికిళ్లతో మొహంపై కొట్టుకుంటూ ఉంటారు. 2 దెబ్బలు కొట్టిన వెంటనే ఇంకొకరి పక్కకి దొర్లి కొట్టడం చేసి మళ్ళీ వెంటనే ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని పైకి లేచి కడుపులో గుద్దుతూ ఉంటారు. అజిత్ పోలీస్ కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటాడు. రోజు నేరస్తులతో ఉండి అదంతా
కొద్దిగా అలవాటే, కానీ అరుణ్ అదంతా అలవాటు లేదు. కాకపోతే రోజు జిమ్ చేసిన శరీరం, చెల్లిని ఎలా అయినా కాపాడుకోవాలనే సంకల్పం అతన్ని నీరసం ఆవహిస్తుంది. కళ్ళు మూతలు పడేలా చేస్తున్న బ్రెయిన్ శామ్ అని గుర్తు చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి అరుపులు కేకలు వినిపిస్తున్న ఆ ఫ్లోర్లో ఒక్కరు కూడా రూమ్స్ నుండి బయటికి రాలేదు. కానీ అవన్నీ మాయకి వినిపిస్తుంటే భయంతో మెల్లిగా లేస్తుంది. కళ్ళు కష్టంగా విప్పి చుట్టూ చూస్తే ఎవరు కనిపించరు. అలాగే లేచి ఎంతో కష్టపడి లైట్ ఆన్ చేసి దొరికిన డ్రెస్ని ఆదరా బాదరాగా వేసుకుని ఒక్కో అడుగు ఒక్కో పక్క వేస్తూ తూలిపోతూ ఉంటుంది. ఒక చేత్తో తల పట్టుకుని కుడి చేత్తో డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే డోర్కి అజిత్ని అదిమి కడుపులో గుద్దుతూ ఉంటాడు అరుణ్. ఇద్దరు ఒక్కసారి అనుకోకుండా డోర్ ఓపెన్ అయ్యేసరికి లోపలికి తూలి మాయతో సహా ముగ్గురు కింద పడిపోతారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో రూపా గారు ముందే చెప్తున్నట్లున్నారు, మనం కూడా చూసేద్దాము. వెళ్దామా? అప్పుడే కాదు, ఇంకాసేపు చూసి వెళ్దాం అని రాబర్ట్ మనుషులు అదే ఫ్లోర్లో స్టెప్స్ దగ్గర నక్కి నక్కి చూస్తూ ఉంటే, నిద్రపోతూ ఉంటే ఏవో అరుపులు వినిపించి కార్తీక్ రియాని కూడా లేపి వాళ్ళ కింద ఫ్లోర్కి వస్తుంటారు. అప్పుడే గన్ పెళ్ళిన సౌండ్ టామ్ అని కొంచెం గట్టిగా వినిపిస్తుంది. ఆ సౌండ్ విని మొత్తం అందరూ ఒక్క క్షణం షాక్ అయిపోతారు. ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో జరుగుతుంది. అసలు గన్ పేల్చింది ఎవరు? ఇప్పుడు మాయ అరుణ్తో వెళుతుందా లేదా అజిత్ని వదిలేస్తుందా? వీళ్ళిద్దరిని రాబర్ట్ మనుషులు ఏం చేస్తారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.